అందరికీ. ఇదేంటి ఎండు చేపల దుకాణం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, ఇక్కడికి స్వయంగా వచ్చి నేనే ఎండు చేపలు అయితే తీసుకున్నాను. మరి ఎండు చేపలు కోడిగుడ్లు మామిడికాయ వండాలని నేనైతే ఇలా ఎండు చేపలు అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసాను ఇక్కడికి. మరి ఇవి సావిడాలు అంటారు. ఈ సావిడ చేపలు తీసుకొచ్చి ఇవన్నీ ముక్కలుగా కోసి చక్కగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మొత్తం శుభ్రంగా కడిగేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, నీట్గా అయిపోతాయండి 10 నిమిషాలు ఇలా నానబెట్టి కడిగేస్తే. మరి ఇందులోకి ఒక మామిడికాయ కూడా కావాలి కదా, అవి కూడా కోసి ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, మామిడికాయ, ఎండు చేప, కోడిగుడ్లు అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎండు చేప ముక్కలు చక్కగా ఆయిల్లో వేసుకుంటే మంచి రుచిగా ఫ్రై అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉండండి ఇలా ఫ్రై చేసుకుంటే. మరి వేయించుకున్న ఎండు చేపలు వేస్తేనే కూర అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అయితే ఘాట్లు పెట్టుకుని ఇందులో వేసేసుకుని మళ్ళీ వీటిని కూడా ఇలా కాస్తంతసేపు ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి కదా. ఇదిగోండి, టమాటా అయితే నేను ఎప్పుడు కూరలో వేస్తూ ఉంటాను కదా, అలాగే ఒక టమాటా కోసుకొని కూడా ఇందులో వేసేసుకోవాలి. మరి 3 కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే చిటికెడు పసుపు, అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉప్పు చేపల కూర కదా, అందుకనే సాల్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులో 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. ఇలా 2 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత మళ్ళీ నూనెలో ఉల్లిపాయలతోటి చక్కగా మగ్గించుకోవాలండి. ఇలా వేయించుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా గరిటె పెట్టి ఒక్కసారి కోడిగుడ్లోకి కారం కూడా వెళ్ళేలాగా కలుపుకున్న తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు చేపలు, మరి ఇవి కూడా వేసేసుకోవాలి ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత కోడిగుడ్లు, ఉప్పు చేప, అలాగే ఉల్లిపాయలు, కారం ఇవన్నీ కూడా పట్టేటట్టు ఒకసారి ఇలా గరిటె పెట్టుకుని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత ఇలా ఉడికింది కదా. ఇప్పుడు కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ముందు వేసేస్తే బాగా ఉడికిపోతే బాగోవు కాబట్టి చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది కూరలో. ఇందులో చింతపండు కానీ ఇంకేం వేయవసరం లేదు. ఈ కూరకు మంచి రుచి ఉంటుందండి. మరి మామిడికాయల సీజన్ ఉన్నప్పుడు ఇలాగ ఉప్పు చేప, కోడిగుడ్లు, మామిడికాయ వండుకుంటే చాలా బాగుంటుందండి కూర అనేది. ఒకసారి తింటే మీరు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా పొగడ్తలతో ముంచేస్తారండి మిమ్మల్ని, అంత బాగుంటుంది. తిన్న వాళ్ళు అయితే మళ్ళీ కూర ఎప్పుడు చేస్తావని అడుగుతారు, అంత రుచిగా ఉంటుందండి కోడిగుడ్డు, ఎండు చేప, మామిడికాయ. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఉప్పు చేప, మామిడికాయ, కోడిగుడ్డు ఇది వేసుకొని తింటే ఉంటుందండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం.